గుజరాత్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు అడుగడుగున అభివృద్ధి కనిపించిందని బీజేపీ నాయకురాలు గీతామూర్తి చెప్పారు. గుజరాత్లో పేదలకు 90% వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారని తెలిపారు. అక్కడ ఉన్నన్ని రోజులు తెలంగాణ, గుజరాత్లో జరిగిన అభివృద్ధిని కంపేర్ చేసుకున్నట్లు గీతామూర్తి వివరించారు. ఇలాంటి అభివృద్ధి తెలంగాణలో ఎందుకు జరగలేదు అనే భావన కలిగిందన్నారు. అక్కడ జరిగిన అభివృద్ధితో ప్రజలంతా బీజేపీతోనే ఉన్నారంటున్న గీతామూర్తితో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. అయితే ఈ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికలకు మన రాష్ట్రానికి చెందిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గీతామూర్తి గారు గుజరాత్ ప్రచారానికి ఒక బృందంతో వెళ్లారు, మహిళా బృందంతో. ఈ నేపథ్యంలో వారి ప్రచారంలో ప్రజల నుంచి ఏ రకమైన స్పందన ఉంది, వారు అప్పుడే ఊహించారా ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు గుజరాత్కు వెళ్ళారు. గుజరాత్లో కాలుపెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటిదంటే డెవలప్మెంట్ అభివృద్ధి అని అన్నది గుజరాత్లో ఎట్లా ఉన్నదనేది మాకు అర్థమైంది. మన రాష్ట్రంని గుజరాత్ని మాటిమాటికి కంపేర్ చేసుకునే పరిస్థితి మాకు కనిపించింది. ఎందుకంటే అక్కడ రోడ్లు, మల్టిపుల్ రోడ్లు, 4 వేసే, మామూలు రోడ్లు కూడా 4 వేసే ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండడానికి చాలా రకాల సిస్టమ్ తెచ్చారు. ఇవాళ 90% మంది పేద వర్గానికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అక్కడ ఆటో డ్రైవర్లందరికీ 90% మంది ఇళ్ళు ఉన్నాయని చెప్పి విన్నాం మేము. అక్కడ మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలామంది, మనకు తెలుసు, మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న జీవితాలు గడుపుతుంటారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా మోదీ గారు కొన్ని కాలనీస్ ఏర్పాటు చేశారు. అక్కడ ఆ కాలనీస్ ఏర్పాటు చేసి మినిమం వాళ్ళకి కొంత లోన్ ఫెసిలిటీ ఇచ్చి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టుకునే అవకాశం ఇచ్చారు. పేద వర్గము, మధ్యతరగతి వర్గము ఇద్దరికి డెవలప్మెంట్ అన్నది చాలా ఇమ్మీడియట్గా కనిపించింది. ఇంకోటి, ఎవరైనా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు, వృత్తి వ్యాపారాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమున్నా కూడా లోన్స్ అన్నవి అన్ని సింగిల్ విండో ఆపరేషన్ కనిపించాయి. అక్కడ ఈ సింగిల్ విండో ఆపరేషన్లో వాళ్ళకు ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఇంటికి వెళ్ళే లోపలనే రిప్లై వచ్చే విధానాన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చినట్టయితే ఇవాళ ఒక ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే ఒక పట్టాదారు పాస్బుక్ కావచ్చు, ఒక హౌసింగ్ లోన్ కావచ్చు, లేకపోతే ఇంటి విషయాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు, చాలా పేరు మార్పిడి కావచ్చు, ఏది చేసుకున్నా సరే వితిన్ మనం ఇంటికి వెళ్ళే లోపలే మనకు ఆన్సర్ వస్తున్నదంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటువంటి సిస్టమ్ మన తెలంగాణలో ఎందుకు లేదనే బాధ కూడా కనిపించింది మాకు. అక్కడ ఎక్కడ కూడా మీరు ప్రచార ఆర్భాటం కానీ, ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ, లేకపోతే క్యాండిడేట్ హోరు కానీ ఎక్కడ మనకు కనిపించలే. ఎంత సింపుల్ అంటే ఈవెన్ సీఎం కూడా చాలా సింపుల్, మనలాగానే ఉన్నారు. మామూలు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తులు ఎలా ఉంటారో అలా సీఎం ఉన్నారు. సీఎం కూడా ఎక్కడ కాన్వాయ్ కానీ, పెద్ద 10 రకాల వాహనాలు కానీ, హంగామా కానీ, ఆర్భాటం కానీ లేదు. సీఎం చాలా సింపుల్గా మన పక్కన కూర్చునే పరిస్థితి కనిపించింది. అక్కడున్న కార్పొరేటర్స్ కానీ, అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంత సింపుల్గా ఉన్నారంటే అంత సింపుల్గా ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు నాకేమనిపించిందంటే డే 1 అక్కడ పార్టీ ప్రచారం తిరగండి, మా వాళ్ళతో ఉండండి, మేము మిమ్మల్ని పిలుస్తామని అన్ని ప్రోగ్రామ్స్కి మమ్మల్ని పిలిచి చాలా ఆత్మీయంగా వాళ్ళకి సంబంధించిన పండుగలు, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాల్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేయించారు, ప్రచారం చేయడానికి కూడా సహకరించారు. అప్పుడు మేము అనుకున్నాం ఏంటంటే తెలంగాణ కూడా గుజరాత్ రావాలి, తెలంగాణ గుజరాత్ మోడల్ రావాలి. ఒక్క రోడ్డు మీద గతుకులేదు, గుంత లేదు, ట్రాఫిక్ పోలీసుల న్యూసెన్స్ లేదు, పోలీసుల హంగామా లేదు, ప్రజలందరూ కూడా ఇక్కడ సిగ్నల్ని క్రాస్ చేసి పోయినట్టు కనిపించలేదు. సిస్టమేటిక్ వేలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పేసి మాకు అర్థమైంది. గుజరాత్ని, అహ్మదాబాద్ని అసలు షిఫ్ట్ అయితే బాగుండేది అని అనిపించేటట్టు కూడా వెళ్ళిన వాళ్ళకి అనిపించింది. దానిలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వాళ్ళు, మళ్ళీ తర్వాత మలయాళీస్, తెలుగు వాళ్ళు, ఇంతమందిని 5 కమ్యూనిటీస్ని, 5 సంబంధించిన సామాజిక వర్గాల పెద్దలతోని అక్కడున్న క్యాండిడేట్తో మీటింగ్స్ పెట్టించడం, అక్కడున్న లోకల్ లీడర్స్తో మీటింగ్ పెట్టించడం, ఇవన్నీ చేశాము. మేము ఒక 6 మెంబర్స్ కమిటీ వెళ్ళాము. ఈ 6 మెంబర్స్ పూర్తిగా దీనిపైనే ఉన్నాము. మొత్తం 14 నియోజకవర్గాలు మొత్తం తిరిగాము మేము. ఈ 14 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్తో మీటింగ్ పెట్టించడం, అక్కడ స్థానికులతో వాళ్ళ డేటా అంతా తీసి వాళ్ళకి ఇవ్వడము, అక్కడ వాళ్ళతో క్యాంపెయినింగ్ చేయడము, వాళ్ళతో చిన్న చిన్న గెట్ టుగెదర్స్ ప్లాన్ చేసి మీటింగ్స్ పెట్టించేటట్టు చేయడము, వాళ్ళతో కలిసి రకరకాల ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడము. ఇవన్నీ మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర వాళ్ళని పిలిపించి మరాఠీలో మాట్లాడించడం, కర్ణాటక వాళ్ళైతే కర్ణాటక వాళ్ళతో మాట్లాడించడం, తెలుగు వాళ్ళదైతే నేనే వెళ్ళి చాలా మీటింగ్, ఎమ్మెల్యే అభ్యర్థితో, తెలుగు ఉన్న ఏరియాలంతా ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడి పబ్లిక్ మీటింగ్లో అడ్రస్ చేయడం, ఇలా ప్లాన్స్ చేశాము. చాలా బాగా వర్కౌట్ అయింది. భూపేంద్ర పటేల్ గారు చాలా మనుషులు అందరికీ అందుబాటులో ఉన్నారు. చాలా రకాలుగా ప్రచారం కానీ అన్ని రకాల పరిపాలనలు అందించడంలో ఉన్నారు. సర్వేలు అంటారా, ఎవరికి సంబంధించిన మీడియాకు సంబంధించి కావచ్చు, వ్యక్తులకు సంబంధించి కావచ్చు, సంస్థలకు సంబంధించిన కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సర్వేలు చేసినప్పుడు న్యాచురల్గా దాన్ని తగ్గించవచ్చు, ఎక్కువ చేయొచ్చు. ఆ సర్వేల మీద నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఈ సర్వేలన్నీ కూడా ఇవాళ రేపు
చాలా రకాల జిమ్మిక్స్ ప్లే చేస్తున్నాయి. అటువంటిప్పుడు సర్వేలు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ మనిషి అందుబాటులో ఉన్నప్పుడు సర్వేల గురించి అవసరమే లేదని నాకు అనిపిస్తుంది. ఇది మా గీతామూర్తి గారు గుజరాత్ పర్యటన సందర్భంగా వారికి వచ్చినటువంటి అభిప్రాయము, వారికి ఎదురైన అనుభవాలు కొన్ని మనతో పంచుకున్నారు. కెమెరామెన్ శివరాజ్తో కృష్ణమూర్తి, బీజేపీ కార్యక్రమం.